తెలంగాణ రాష్ట్ర జేఏసీ కన్వీనర్. నేటి నుంచి మేము ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూసీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు మొత్తం 7 కార్మిక సంఘాలన్నీ కలుపుకొని సమ్మెబాట పడతా ఉన్నాం. డిసెంబర్ 7వ తారీఖున సమ్మె నోటీస్ అందజేశాం. 26వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళాలనేటువంటిది మా నిర్ణయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2 దఫాలు చర్చలు జరిపి మీరు 10 రోజులు గడువు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితులలో ఈ నెల 6 నుంచి పోవాల్సినటువంటి మా మున్సిపల్ సమ్మె 3వ తారీఖు నుంచి నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లలో, నగర పంచాయతీలలో, అలాగే మున్సిపాలిటీలలో కార్మికులు దిగారు. పర్మనెంట్ కార్మికులు కూడా ఇవాళ సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి కారణం సరెండర్ లీవ్లు 3.5 సంవత్సరాల కాలం అయ్యింది. సరెండర్ లీవ్ల వాటిని కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తున్నటువంటి పరిస్థితి. ఈ డిసెంబర్ 2023 జనవరి నాటికల్లా సరెండర్ లీవ్ల వాటితో పాటు జీపీఎఫ్ ఖాతాలు తెరుస్తారని చెప్పి మాట ఇచ్చి మాట తప్పినటువంటి ప్రభుత్వం. అలాగే డిఏలు పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానని చెప్పి ఎన్నికలైపోయి గద్దెనెక్కిన తర్వాత కూడా పర్మనెంట్ అంశం మీద మాట్లాడితే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తానని చెప్పేసి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కాలు రాసేసి వాళ్ళ వేతనాలలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. 11వ పిఆర్సీలో కనీస వేతనం 20,000 రూపాయలు ఉంటే బేసిక్ పే అనేటువంటిది ఉంటే ఆ బేసిక్ పేను కూడా ఇవ్వకుండా 3,000 రూపాయలు పెంచి 5,000 రూపాయలు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి. ఇవాళ మేము బేసిక్ పే ఇవ్వాలంటా ఉన్నాం, హెల్త్ అలవెన్స్లు చెల్లించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కరోనా టైంలో పనిచేసి చనిపోయినటువంటి కార్మికుల ఆత్మ ఘోషిస్తూ ఉంది. వారి కుటుంబాలకు ఇంతవరకు ₹1 కూడా ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల్లో ₹1 కూడా చెల్లించినటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి కూడా డబ్బులు ఇప్పించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. పండగ సెలవులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సచివాలయాలకు అక్రమంగా బదలాయించి కార్మిక హక్కులన్నీ కాలరాసేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. ఈ దశలలో చాప్టర్ డిమాండ్స్ పేరుతో టెక్నికల్ వేజెస్ ఇవ్వాలని, ఆఫీస్ సిబ్బందికి వేతనాలు పెంచాలని చెప్పి, పార్కు కూలీలకు వేతనాలు పెంచాలని చెప్పి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కర్లకు, మలేరియా వర్కర్లకు గ్రేడ్ వారీగా వేతనాలు చెల్లించాలని చెప్పి, రిటైర్మెంట్ అయినటువంటి వారి స్థానంలో ఖాళీలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, కొంతమంది కమిషనర్లు వాటిని పంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, వాటిని కూడా వేలం పెడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి 21 డిమాండ్ల మీద సమ్మె నోటీసును అందజేశాం. అయితే 3 దఫాలుగా కూర్చున్నటువంటి మంత్రివర్గం ఆ సమస్యలు ఒక కొలిక్కి రానికుండా పెండింగ్ పెడతా ఉన్నారు. మొదట అంగీకరించినటువంటి బేసిక్ పే తిరిగి ప్రభుత్వం దగ్గరికి పోయి వచ్చిన తర్వాత వాటిని ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి చావు కబురు చల్లగా చెప్పినట్లు మిగతావన్నీ మేము సమస్యలు పరిష్కరిస్తామని బేసిక్ పేలో కొత్తగా ఇచ్చేటువంటి 2012 పిఆర్సీలో బేసిక్ పే ఇస్తాము, మీరు బయటికి చెప్పి ప్రకటించేసి వెళ్ళిపోండి అన్నారు. మేము అట్లాంటి పరిస్థితి లేదు, సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తాం. సమస్యను తీవ్రతరం కాకుండానే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి కార్మికుల హక్కులు కాలరాయాలని చెప్పేసి మేము జేఏసీగా, ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.